హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. మనకి అనదర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అబ్యూస్ అనేటువంటిది. అసలు ఇది సమాజానికి నష్టం కలిగించేటువంటిది, యువతను నిర్వీర్యం చేసేటువంటి తీవ్రమైనటువంటి సమస్య ఏది అంటే ఈ డ్రగ్స్ అబ్యూస్ అనేటువంటిది. మాదక ద్రవ్యాలను విపరీతంగా ఉపయోగించడం, అంటే అసలు వినియోగించకూడదు. మాదక ద్రవ్యాల వినియోగం అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. ఇది వ్యక్తిగత ఆరోగ్యం మీద, భౌతిక మానసిక పరిస్థితి మీద దాడి చేస్తుంది, ప్రభావాన్ని చూపిస్తుంది. అదేవిధంగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యం మీద మాత్రమే కాకుండా కుటుంబ ఆర్థిక వ్యవస్థ మీద, కుటుంబం మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో, ఈ యువత అనేటువంటిది మానవ వనరులుగా మనం లెక్కిస్తాం. హ్యూమన్ రిసోర్సెస్, వెన్ ద పాపులేషన్ కన్వర్ట్స్ యాజ్ హ్యూమన్ రిసోర్సెస్, మన దగ్గర ఉన్నటువంటి జనాభా మానవ వనరులుగా మారినప్పుడు మనం అది దేశానికి ఉపయోగపడేటువంటి విధంగా వాళ్ళని వినియోగించుకోగలుగుతాం. మరి అలాంటి ముఖ్యమైనటువంటి యువత ఈ యొక్క మాదక ద్రవ్యాల యొక్క బారిన పడి అటువంటి వ్యక్తిగత ఆరోగ్యాన్ని, కుటుంబ మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. సమాజం మీద ప్రభావం పడుతుంది, ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ మీదే ప్రభావం పడుతుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. మరి మాదక ద్రవ్యాలంటే ఏంటి, అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటి చూస్తే, మనకి మాదక ద్రవ్యాలు అంటే అర్థం ఏంటి అంటే ఈ మెదడు యొక్క పనితీరు మీద ప్రభావం చేసేటువంటి రసాయనాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం మాదక ద్రవ్యాలు అంటాం. అంటే ఈ యొక్క మెదడు యొక్క ఉత్తేజకాలుగా పనిచేస్తూ ఉంటాయి, మెదడు యొక్క పనితీరు మీద ప్రభావితం చేస్తూ ఉంటాయండి. అయితే ఇందులో కొన్ని వైద్యపరంగా ఉపయోగపడే ఉంటాయి, కొన్ని ఇల్లీగల్ యూసేజ్, అక్రమంగా వినియోగించబడేవి ఉంటాయండి ఇందులో. సో మనం ఓవరాల్గా కనుక చూస్తే, రకాలు కనుక చూస్తే వాటిని ఏమంటామంటే నెంబర్ 1 స్టిమ్యులెంట్స్గా చెప్తాము. స్టిమ్యులెంట్స్ అంటే ఉత్ప్రేరకాలు, ఉత్తేజక ద్రవ్యాలు లేదా ఉత్ప్రేరకాలు అంటాం. ఇది ఏమవుతుందంటే వీళ్ళ యొక్క మానసిక స్థితిని ఉత్తేజం చేస్తూ ఉంటుందండి. అది స్వీకరించినప్పుడు వాళ్ళు చాలా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాస్తవంగా వాళ్ళు ఉన్నటువంటి మానసిక స్థితి నుంచి ఉత్ప్రేరక స్థితికి చేరుకుంటూ ఉంటారు. ఉదాహరణకి కొకైన్ లేదా అపెంటమైన్ లాంటి మాదక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో వీటిని ఉత్ప్రేరకాలు అంటాం, ఉత్తేజాలు చేసేటువంటివి. రెండోవి కొన్ని ఏంటంటే డిప్రెసెంట్స్ అండి. ఇవి ఉత్తేజం చేయడం పక్కన పెడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే డిప్రెసెంట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది నిస్సత్తువు చేసేటువంటి మాదక ద్రవ్యాలుగా చెప్తాం. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఉత్తేజం పొందుతామేమో అనుకుంటాం, యాక్చువల్గా ఇట్ ఇస్ ఏ డిప్రెసెంట్ అండి అది. అదేవిధంగా హెరాయిన్ కూడా మనం డిప్రెసెంట్గా మనం చెప్తాం. సో కొకైన్ అనేటువంటిది ఉత్తేజకతం అయితే ఈ హెరాయిన్ అనేటువంటిది డిప్రెసెంట్ అని చెప్పేసి చెప్తాం. అలాగే హెలోజినేషన్స్, లేనటువంటి భ్రమలు కలిగిస్తూ ఉంటుంది. మీ ఎదురుగా కొన్ని హెలోజినేషన్స్ వస్తూ ఉంటాయండి. అంటే మీరు ఇక్కడే ఉంటారు కానీ మేఘాల మీద తేలుతున్నట్టు ఒక ఫీలింగ్, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమను కల్పిస్తూ ఉంటాయి. ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి ఎల్ఎస్డి లేదా మ్యూజిక్ మష్రూమ్స్, ఇలాంటివన్నీ కూడా మనం హెలోజినేషన్స్గా మనం చెప్తాం. సో మనకి మాదక ద్రవ్యాలు కనుక చూస్తే ఉత్తేజక ద్రవ్యాలు, నిస్సత్తువు చేసేటువంటి ద్రవ్యాలు, హెలోజినేషన్స్ అని చెప్పి 3 రకాలుగా చెప్తాము. ఇవి కాకుండా మనకి గంజాయి చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయండి. వాటిని ఏమంటామంటే కెనాబినాయిడ్స్ అంటాం. వాటిని ఏమంటాం కెలాబినాయిడ్స్. ఇది 4th టైప్ అండి, కెలాబినాయిడ్స్. అంటే ఇప్పుడు గంజాయి ఏదైతే ఉందో అది కెనాబినాయిడ్ కింద వస్తుందండి. మీరు హ్యాష్ అనేటువంటి మాట వినే ఉంటారు. అంటే ఈ గంజాయి నుంచి కొంత ఆయిల్ బయటికి తీస్తారు, దాన్ని హ్యాష్ ఆయిల్గా చెప్తారు. సో గంజాయి, హ్యాషు ఇవన్నీ కూడా కెనాబినాయిడ్స్గా చెప్తాం. అయితే ఈ గంజాయికి భారతీయ సమాజంలో మనకి సాంస్కృతిక పరమైనటువంటి ఆ యొక్క లింక్స్ అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి, ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి శివభక్తులు ఎవరైతే ఉన్నారో, నాగ సాధువులు ఎవరైతే ఉన్నారో, శివుడికి ఇష్టమైనటువంటి ఆ యొక్క గంజాయిని వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారండి. అది మతపరమైనటువంటి కారణంగా వాళ్ళు చెప్తారు. సో ఇలాగా ఇటు హిందూ ధర్మంలో కూడా కొంతవరకు దీంతో ఉంది. బట్ గంజాయి అనేటువంటిది ఇల్లీగల్గా చెప్తాము. హ్యాష్ గంజాయి ఇల్లీగల్ ఇట్ ఈస్. అలాగే సింథటిక్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి, ఎక్స్టసీ,
ఎఫెంటమిన్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సింథటిక్ డ్రగ్స్గా చెప్తామో ఇవి కూడా మోస్ట్ డేంజరస్ డ్రగ్స్ అండి ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా కనుక మనం చూసినట్లయితే మనకి ఫస్ట్ కేటగిరీలో ఈ 3 వస్తాయి, తర్వాత కేటగిరీ 2, మొత్తం ఓవరాల్గా 5 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ దేర్. 5 టైప్స్: ఉత్తేజక ద్రవ్యాలు, నిస్సత్తువ చేసేటువంటి ద్రవ్యాలు, హలౌజినేషన్స్, కెనాబినాయిడ్స్, సింథటిక్ డ్రగ్స్ అని చెప్పి 5 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ కేటగిరీస్గా మనం వివరిస్తాము. నెక్స్ట్ ఏంటి అంటే ఆల్కహాలిజం. ఆల్కహాలిజం అనేటువంటిది కూడా ఇందులోనే మనం స్టడీ చేయవలసి ఉంటుందండి. ఆల్కహాలిజం అంటే ఆల్కహాలిజం అనేటువంటి సమస్య కూడా వ్యక్తిగతంగాను అలాగే కుటుంబ పరంగాను సామాజికంగాను అత్యధిక ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి సమస్య ఈ ఆల్కహాలిజం అండి. ఈ ఆల్కహాలిజంలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారండి. నెంబర్ 1 రేర్ యూజర్స్ అండి. రేర్ యూజర్స్ అంటే అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక్కసారి 2 సంవత్సరాలకు ఒక్కసారి అలా ఈ కన్జ్యూమ్ చేసేటువంటి వాళ్ళని రేర్ యూజర్స్ అంటారు. నెక్స్ట్ అకేషనల్ యూజర్స్. అకేషనల్ యూజర్స్ అంటే పేర్లోనే ఉంది అకేషన్స్ని బట్టి, అంటే ఏదైనా సందర్భానుసారంగా ఎప్పుడన్నా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు, ఫ్రెండ్స్ని అంటే రెగ్యులర్గా కదండి, అప్పుడప్పుడు 3 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి యూజ్ చేసి అకేషనల్. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ యూజర్స్. వీళ్ళు దాదాపు వారం 10 రోజులకు ఒకసారి యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డైలీ కన్జ్యూమర్స్ అండి. డైలీ యూజర్స్ వీళ్ళు కొంచెం డేంజరస్ జోన్లో ఉన్నారండి. డైలీ యూజర్స్ వీళ్ళు డైలీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఇంకా అన్నిటికంటే టాప్ స్థాయి అంటే ఇంకా పూర్తిగా సర్వనాశనం అయిపోయినటువంటి స్టేజ్ ఏది అంటే ఆల్కహాలిక్ స్టేజ్ అండి. డైలీ యూజర్స్, అందులోనే అడ్వాన్స్ స్టేజు ఆల్కహాలిక్ స్టేజ్. ఆల్కహాలిక్ స్టేజ్ అనేటువంటిది ఆల్కహాలిక్స్ అంటామండి. వీళ్ళు పూర్తిగా ఆ యొక్క మద్య వ్యసనానికి పూర్తిగా దాని యొక్క లోనుకు బారిన పడుతూ ఉంటారు. వీళ్ళని ఆల్కహాలిక్స్గా మనం చెప్తామండి. సో ఇదంతా కూడా మనం స్టడీ చేసినట్లయితే వీళ్ళు రేర్ యూజర్స్గా ప్రారంభమవుతారు, ఆల్కహాలిక్స్గా మారుతారు. కేవలం వ్యక్తిగత ఆరోగ్యం మీదే కాకుండా కుటుంబ వ్యవస్థ మీద, సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ కనుక మీరు చూసినట్లయితే ఈ యొక్క ఇంటాక్సికేటెడ్ పీపుల్, ఇంటాక్సికేషన్ అంటాం, దీన్ని ఏమంటాం అంటే ఇంటాక్సికేషన్ అంటాం. ఈ ఇంటాక్సికేషన్ కారణంగా ఆల్కహాలిక్స్ వలన ఎక్కువగా సమస్య అనేటువంటిది ఎక్కువగా వస్తుందండి. మనకి ఈ విధంగా రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేటువంటిది మనం చూస్తే, 1 ఈజ్ మనకి ఈ యొక్క ఇండివిజువల్ రీజన్స్ అండి. ఇండివిజువల్ రీజన్స్ అంటే వ్యక్తిగత సమస్యల వలన లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సమస్యల వలన వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారండి. రెండోది కల్చరల్ రీజన్స్. కల్చరల్ రీజన్స్ అంటే మీరు చూడొచ్చు, తెలంగాణలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు, బోనాలు లాంటి పండుగ, లేకపోతే ఈ ఉత్సవాలు, సాంస్కృతిక ఉత్సవాలకి ఆల్కహాల్ కన్జంప్షన్ అనేటువంటిది చాలా నార్మల్ రొటీన్గా ఉంటుందండి. సో ఇవి కూడా కొన్ని కారణాలు. అలాగే మనకి కల్చర్లో భాగంగా ట్రైబ్స్ని తీసుకోండి. ట్రైబ్స్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్. ఆల్కహాల్ కన్జంప్షన్ అనేటువంటిది పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్. కానీ ఇండియన్ సొసైటీలో మనకు ఉన్నటువంటి వెదర్కి ఆల్కహాల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కోల్డ్ వెదర్ కండిషన్స్ని అధిగమించడం కోసం వాళ్ళ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుందండి. సో ఇలాంటి ప్రభావం కలిగినటువంటి ఈ యొక్క ఆల్కహాలిజంని అధిగమించడం కోసం మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కూడా యాంటీ ఎరాక్ మూమెంట్, సారాయి వ్యతిరేక ఉద్యమం అనేటువంటిది వచ్చింది. ఈవెన్ కొన్ని సంవత్సరాలు కూడా ప్రొహిబిషన్ అనేటువంటిది విధించడం జరిగింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా వాటి యొక్క అమ్మకాలను నిషేధించారు కొన్ని సంవత్సరాల పాటు. కారణం ఏంటి అంటే అక్కడ నెల్లూరు జిల్లాలో దోబగుంట గ్రామంలో శేషమ్మ అనేటువంటి ఆ యొక్క గ్రామస్తురాలు ప్రారంభించినటువంటి ఉద్యమం అండి. వావిలాల గోపాలకృష్ణ గారు యొక్క మద్దతుతో ఉద్యమం ప్రారంభించబడింది, యాంటీ ఎరాక్ మూమెంట్. సో ఇలాగా సమాజంలో అనేక ఉద్యమాలు జరిగాయండి. సో ఇది కూడా మనకి విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఏంటి అసలు
ఈ డ్రగ్స్ అబ్యూజ్ అనేటువంటిది ఎలా అలవాటు అవుతుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ పీర్ ప్రెషర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏర్పడ్డారు. ఇది స్టార్ట్ అవడానికి గల కారణం ఏంటి అంటే ఈ యొక్క సమవయస్కుల యొక్క సమూహం ఎవరైతే ఉన్నారో, సమవయస్కులు అంటే స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ఈ స్నేహితుల ఒత్తిడి కారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ప్రారంభించడం అనేటువంటి స్టార్ట్ చేస్తారు. ఇది యువతలో చాలా ఎక్కువగా ఉంటుందండి. స్నేహితుల ఒత్తిడి కారణంగా డ్రగ్స్ అనేటువంటివి ప్రారంభిస్తారు. అదేవిధంగా కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులు సమస్యలు అంటే తల్లిదండ్రులు చాలా ఘర్షణ పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, ఫ్రిక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉందనుకోండి, ఆ కుటుంబంలో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి అనుకోండి, వాటి యొక్క ప్రభావము పిల్లల మీద పడుతూ ఉంటుందండి. ఈ యొక్క కౌన్సిలింగ్ సెంటర్స్లో మీరు చూసినటువంటి డ్రగ్స్ అబ్యూస్ చేసేటువంటి ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ సెంటర్లో కనుక చూసినట్లయితే ఈ పాయింట్ చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి యొక్క ప్రభావం పిల్లల మీద పడుతుంది. అలాగే తల్లిదండ్రులు అశ్రద్ధ చేసినప్పుడు, వీళ్ళని పెంచినప్పుడు చాలా శ్రద్ధతో ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళ యొక్క లైఫ్ గోల్ ఏంటి, ఏం చదువుకుంటున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం, వాళ్ళ మీద కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కుటుంబానికి ఉంటుందండి. ఆ శ్రద్ధ కనుక పెట్టకపోయినప్పుడు ఈ యువత ఆటోమేటిక్గా డ్రగ్స్ బారిన పడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే క్యూరియాసిటీ అండి. హలోజినేషన్స్ వస్తాయా, ఎలా వస్తాయి అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సా, కెన్ ఐ డూ ఇట్ ఫర్ వన్స్, ఇది క్యూరియాసిటీ అనమాట అండి. ఎలా ఉంటుంది అని చూద్దామని ట్రై చేసి అందులో కూరుకుపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు విపరీతంగా అండి. అంటే దే జస్ట్ వాంటెడ్ టు సీ ఇట్ యాజ్ ఎ క్యూరియాసిటీ. గంజాయి అంటే ఎలా ఉంటుంది, హెరాయిన్ అంటే ఎలా ఉంటుంది, లేదా ఎక్స్టసీ అంటే ఎలా ఉంటుంది, ఎల్ఎస్డి ఎలా ఉంటుంది, లెట్ మీ ఎక్స్పీరియన్స్ ఫర్ ఓన్లీ ఫర్ వన్స్ అని వెళ్తారు. క్యూరియాసిటీ, తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం, ఆ ఉత్సుకత, ఆసక్తి, లేదా ఎక్స్పెరిమెంటల్ నేచర్ ఉంటుందండి. కొంతమంది ఏంటి అంటే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను, ఎక్స్పెరిమెంటల్ నేచర్. ఇలాంటి కారణాల వలన కూడా వీటి బారిన పడిపోయేటువంటి అవకాశం ఉంది. కొంతమంది దీన్ని ఒత్తిడిని అధిగమించడానికి, డిప్రెషన్ని అధిగమించడానికి సాధనాలుగా తీసుకుంటారు. ద మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ లిక్కర్. మీరు తీసుకోండి, వీళ్ళు విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురైనప్పుడు వాళ్ళు లిక్కర్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు రేర్ డ్రింకర్స్గా ప్రారంభమవుతారు, అకేషనల్ డ్రింకర్గా మారుతారు, తర్వాత ఫ్రీక్వెంట్ డ్రింకర్గా మారుతారు, తర్వాత ఆల్కహాలిక్లుగా మిగిలిపోతారు. స్థాయి పెరుగుతూ వెళ్తుందండి. సో ఈ యొక్క ఒత్తిడిని అధిగమించడం కోసం, మానసిక ఉల్లాసం కోసం, ఆ డిప్రెషన్ని ఓవర్కమ్ చేయడం కోసం వీళ్ళు ఈ యొక్క డ్రగ్స్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుందండి. అన్నిటికంటే నేను సమాజంలో ఇవి చాలా సులువుగా దొరకడం వలన గ్రామీణ ప్రాంతాల్లోనూ, ఇటు పట్టణ ప్రాంతాల్లో, హోటల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో ఇవన్నీ కూడా చాలా ఈజీగా అవైలబుల్ అయిపోతున్నాయి. డ్రగ్స్ పెడ్లర్స్ ఉంటున్నారు, అంతర్జాతీయ స్థాయి నుంచి స్థానిక స్థాయి వరకు చేరుస్తున్నారు. సో ఇది చాలా సులువుగా వచ్చేస్తుంది, అందరికీ అందుబాటులోకి వస్తుంది కాబట్టి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో అనదర్ కాజ్ ఈజ్ ఈజీ అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ. అండ్ నెక్స్ట్ చట్టాల అమల్లో ఉన్నటువంటి లోపం. చట్టాలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ డ్రగ్ పెడ్లర్స్ని పట్టుకుంటున్నారు తప్ప ఆ ఇంటర్నేషనల్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రూట్ కాజ్ ఎక్కడుంది అన్నదాన్ని పట్టుకోలేకపోతున్నారండి. సో ఈ చట్టాల్లో ఉన్నటువంటి కారణం ఏంటి అంటే రకరకాల కోఆర్డినేషన్ సమస్యలు, ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్, అలాగే ఇంటర్ కాంటినెంటల్ ప్రాబ్లమ్స్, ఇంటర్పోల్తో కావాల్సినటువంటి కోఆర్డినేషన్స్, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయండి. ఈ చట్టాల్లో ఉన్నటువంటి లోపాల కారణంగా ఇది ఎక్కువగా జరుగుతుందండి. నెక్స్ట్ సినిమాల ప్రభావము, సోషల్ మీడియా ప్రభావం. మీరు చూసారో లేదో అక్కడ సినిమాల్లో చాలా క్లియర్గా రాస్తూ ఉంటారు, పొగ తాగడం నేరం, లేదా ఆల్కహాల్, పొగ తాగడం మంచిది కాదు, హానికరం, ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు. కానీ అక్కడ హీరో కానీ లేకపోతే ఎవరైనా సరే వాళ్ళు చాలా స్టైల్గా వాళ్ళు ఆ సిగరెట్ కాల్చడం, ఆల్కహాల్ తీసుకోవడం, దాన్ని ఏం చేస్తారండి వీళ్ళు యువత ఆదర్శంగా తీసుకుంటారు. సో ఈ సినిమాల ప్రభావము, సోషల్ మీడియా ప్రభావం అనేటువంటిది విపరీతంగా పడడం వలన మాదక ద్రవ్యాలు అనేటువంటివి బాగా పెరిగిపోతున్నాయండి సమాజంలో. మరి వాట్ ఆర్ ద నెగిటివ్ ఎఫెక్ట్స్, ఆ యొక్క దుష్ప్రభావాలు ఏంటి, దానివలన ప్రయోజనాలు అయితే పాజిటివ్ ఎఫెక్ట్స్ అయితే లేవు, అన్నీ నెగిటివ్ ఎఫెక్ట్సే. సో వాట్ ఆర్ దోస్ ఎఫెక్ట్స్, ఆ ప్రభావాలు ఏంటి అనేటువంటి చూస్తే వ్యక్తిగత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. ముఖ్యంగా మెదడు పనితీరులో చాలా మార్పు వస్తుంది.
వీళ్ళు నేరాలు చేసేటువంటి వాళ్ళు చూడండి, నేరాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్టిమ్యులెంట్స్ యూస్ చేస్తారు, ఉత్ప్రేరకాలను యూస్ చేస్తారు. ఆ ఉత్ప్రేరకంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటాక్సికేషన్లోనో లేకపోతే ఆ యొక్క స్టిమ్యులెంట్ మైండ్ స్టిమ్యులేషన్లోనో వాళ్ళు నేరాలు చేసేస్తూ ఉంటారు. కాబట్టి మెదడు యొక్క పనితీరు అనేటువంటిది బాగా తగ్గుతుంది, నేరాలు పెరుగుతాయండి. అలాగే ఇది గుండె, కాలేయం, మూత్రపిండాల మీద కూడా మనకి ప్రభావం చూపిస్తుంది. మానసిక వ్యాధులు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. భ్రాంతులు అంటే వీళ్ళకి లేనిది ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే హెలోజినేషన్స్ అని చెప్పుకున్నాం కదా, భ్రాంతులు. లేదా కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుంటారు, సూసైడ్ మెంటాలిటీ డెవలప్ అయిపోతుందండి. ప్రవర్తన అనేటువంటిది సూసైడల్ మెంటాలిటీగా మారిపోతుందండి వాళ్ళది. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇది ఒక విడదీయనటువంటి వ్యసనంగా మారిపోతుంది. వాళ్ళు చూడండి, వాళ్ళు నరాలు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంటుంది, హ్యాండ్ షేక్ అవుతూ ఉంటుంది. అది ఆ టైంకి తీసుకోకపోతే కనుక వాళ్ళు అసలు కంట్రోల్ చేసుకోలేరు, రకరకాల సమస్యలు వచ్చేస్తూ ఉంటాయండి. ఇవన్నీ కూడా డ్రగ్స్ అబ్యూస్ వలన ఉండేటువంటి ప్రభావాలు. మరి కుటుంబం మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావాన్ని పడుతుంది అంటే కుటుంబ విభేదాలు మరింత పెరుగుతాయి, ఆర్థిక నష్టాలు ఉంటాయి, నేర ప్రవృత్తి, హింసాత్మక చర్యలు బాగా పెరుగుతూ ఉంటాయి. నేర ప్రవృత్తి చాలా ఎక్కువగా ఉంటుందండి వీళ్ళలో, డ్రగ్స్ యూస్ చేసేటువంటి వాళ్ళు. అలాగే ఉద్యోగులు, విద్యార్థుల జీవితాల్లో పతనం అనేటువంటిది ఏర్పడుతుంది. చూడండి, కార్పొరేట్ ఉద్యోగులు చాలామంది ఏదో పార్టీలు, వీకెండ్ పార్టీలకు వెళ్ళినప్పుడు ప్రారంభిస్తారు, తర్వాత వాళ్ళ కెరీరే నాశనం అయిపోతుందండి. అలాగే విద్యార్థుల జీవితాలు కూడా వాళ్ళు ఎంతో చదువుకొని ముందు వాళ్ళ యొక్క లక్ష్యాలను చేరుకోవాల్సినటువంటి దారి ముందుంది, కానీ ఆ లక్ష్యం అనేటువంటి తప్పుతుంది, దారి తప్పేస్తారు. సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటి బాగా పెరిగిపోతాయి. ఇవి సమాజం మీద ప్రభావం. ఆర్థిక ప్రభావాలు, ప్రభుత్వం కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులను పెంచాలి. ఈ ఆరోగ్య సమస్యలు పెరగడం వలన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఉంటుంది, ఉద్యోగ రంగం మీద, ఉత్పాదకత మీద కూడా ప్రభావితం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు నిరంతరం డ్రగ్స్లో ఉంటారు, ఎటువంటి ఉత్పత్తి సంబంధమైనటువంటి పనులు చేయరు, వీళ్ళు అనుత్పాదకంగా మిగిలిపోతారు. కాబట్టి ఉత్పాదకత తగ్గుదల అనేటువంటి జరుగుతుంది. అక్రమ రవాణాతో అప్పుడప్పుడు ఆయుధాల రవాణా కూడా జరగవచ్చు. కాబట్టి దేశ భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉంది. మరి దీన్ని ఎలాగా మనం ప్రివెంట్ చేయాలి? వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ అండ్ కంట్రోల్ మెజర్స్? నివారణ అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి చూస్తే, నియంత్రణ, నివారణ అనేటువంటిది కేవలం ప్రభుత్వం చేస్తే జరగదు. అది సమాజ స్థాయిలోనో, వ్యక్తిగత స్థాయిలోనో, అంటే వ్యక్తిగత స్థాయిలోనో, సమాజ స్థాయిలోనో, ప్రభుత్వ స్థాయిలోనో అది జరిగినప్పుడు అంతా కలిసి దాని మీద ఫైట్ చేసినప్పుడు మనం దీన్ని నియంత్రించగలుగుతామండి. ఉదాహరణకి వ్యక్తిగత కుటుంబ స్థాయిలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ తల్లిదండ్రులకి, అలాగే విద్యార్థులకి, పిల్లలకి కూడా వాళ్ళలో అవగాహన అనేటువంటిది కల్పించాలి వీటి పట్ల. దాంతోపాటు ఈ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో కుటుంబంలో వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శకత్వాన్ని సూచించాలి. విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రేరణలు అనేటువంటివి అందించాలి. విద్యా సంస్థలు సమాజ స్థాయిలో చేయవలసింది ఏంటి అనేటువంటి చూస్తే, మనకిప్పుడు ఈ టాపిక్ మీకు చేర్చారు, అదేవిధంగా ఈ యొక్క బోధనా విధానంలో డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాలు అనేటువంటివి ఇంక్లూడ్ చేయాలి, వాటిని కలపాలి. అలాగే సమాజంలో డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రచారం జరగాలి, వాటికి వ్యతిరేకంగా ప్రచారం జరగాలండి. అలాగే యువతకు స్వస్థ సమాజ నిర్మాణం కోసం మార్గదర్శకత్వం అనేటువంటిది ఇవ్వాలి. ప్రభుత్వ విధానాలు కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేసినటువంటి ప్రధానమైనటువంటి చట్టం 1985లో మనం ఎన్డీపీఎస్ యాక్ట్ని తీసుకుని వచ్చామండి. ఎన్డీపీఎస్ యాక్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైక్రియాటిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అని చెప్పి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అని చెప్పి 1985లో మనం తీసుకుని వచ్చామండి. దీని ప్రకారం మీరు ఈవెన్ గ్రాముల్లో సరే ఇలాంటి మత్తు పదార్థాలు దొరికినా సరే మీకు బెయిల్ లేకుండా జైలు శిక్షలు వేయడం అనేటువంటిది కనిపిస్తుందండి. వీటి యొక్క మోతాదు పెంచినట్లయితే మరణ శిక్షల వరకు విధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో డ్రగ్ పెడ్లింగ్కి, అలాగే డ్రగ్ హోల్డింగ్కి, డ్రగ్ కన్జంప్షన్కి, వీటికి అన్నిటికీ కూడా శిక్షలు ఉన్నాయి. ఎన్డీపీఎస్ చట్టం అనేటువంటిది చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుందండి. అలాగే మనకి పోలీసులు కనుక చర్యలు కనుక తీసుకున్నట్లయితే, మనకి ఈ యొక్క
యాంటీ డ్రగ్ స్క్వాడ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ డ్రగ్ స్క్వాడ్స్ ఏదైతే ఉన్నాయో, యాంటీ నార్కోటిక్ బృందాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా యాక్టివ్గా ఉంటున్నాయి. వాటితో పాటు ఎస్ఓటి బృందాలండి, ఎస్ఓటి బృందాలు కూడా, స్పెషల్ ఆపరేషన్ టీమ్స్, ఇవన్నీ చాలా యాక్టివ్గా ఉండాలి పోలీసుల్లో, దాంతో అడ్డుకోవచ్చండి. అదేవిధంగా దీన్ని స్థానిక స్థాయిలో మీరు డ్రగ్ పెడ్లర్స్ని పట్టుకోగలుగుతారేమో, కానీ అక్కడ రూట్ కాజ్ పట్టుకోవాలంటే అంతర్జాతీయ సహకారం అనేటువంటి చాలా ముఖ్యం. ముఖ్యంగా అంతర్జాతీయ సహకారం ద్వారా డ్రగ్స్ రవాణాను అరికట్టవచ్చు. అలాగే మనకి ఈ సమాజంలో కొన్ని ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారం వలన కూడా వీటిని మనం నివారించగలుగుతున్నాం. అందులో ముఖ్యంగా మనకి ప్రముఖ వ్యతిరేక ఉద్యమాలు కనుక చూసినట్లయితే సే నో టు డ్రగ్స్ అనేటువంటి ప్రచారం ఒకటి చేస్తున్నామండి. ఇది అన్ని చోట్ల కూడా సే నో టు డ్రగ్స్ అని చెప్పి కళాశాలలోనూ అలాగే సమాజంలోనూ మనకు పోస్టర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక ప్రచారం అండి. అలాగే మనకి విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం రెడ్ రిబ్బన్ క్లబ్ అని చెప్పి ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రారంభించినటువంటి సంస్థ ఏది అంటే రెడ్ రిబ్బన్ క్లబ్, ఆర్ఆర్సి. ఇది విద్యార్థుల్లో డ్రగ్స్ పట్ల అవగాహన కల్పిస్తుందండి. అలాగే మనకి భారత ప్రభుత్వము 15th ఆగస్టు 2020 రోజున నషాముక్త్ భారత్ అభియాన్ అనేటువంటిది, అంటే మాదక ద్రవ్యాలు విముక్తిని కల్పించడం, అలాంటి భారతదేశాన్ని చూడడం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే నషాముక్త్ భారత్ అభియాన్ అనేటువంటిది 2020 ఆగస్టు 15 ప్రారంభించింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి చాలా ఎక్కువగా ఫలితాలను ఇస్తున్నాయండి. అలాగే మనకి ఇతర సంస్థలు కనుక చూసినట్లయితే మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎన్సిబిఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇది డ్రగ్ కంట్రోల్, ఈ యొక్క కంట్రోల్ మొత్తం ఈ డ్రగ్స్ అన్నింటిని కూడా కంట్రోల్ చేస్తుందండి. నెక్స్ట్ ఆల్కహాలిక్స్ అనానిమస్ అని చెప్పేసి మద్యపాన వ్యసన నిర్మూలన కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. దీంతోపాటు సమాజంలో మనకు అనేక రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేటువంటివి కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే ఈ యొక్క డ్రగ్స్ బారిన పడారో ఆ పడినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని మళ్ళీ వాటి నుంచి విముక్తి చేసి వాళ్ళని ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా, మానవ వనరులుగా మార్చడం కోసం ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేటువంటివి పనిచేస్తున్నాయి. మరి దీన్ని అధిగమించడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అంటే ఫస్ట్ గోల్లెస్ లైఫ్ ఈజ్ ఎ వేస్టెడ్ లైఫ్ అండి. స్పష్టమైనటువంటి లక్ష్యాలు అనేటువంటివి ఉండాలి. వై వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, వై వీఆర్ లివింగ్ ఇన్ దిస్ సొసైటీ, వాట్ ఆర్ వీ డూయింగ్ ఫర్ ది సొసైటీ అనేటువంటిది మనకు ఒక లక్ష్యాన్ని, వ్యక్తిగత లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం, అలాగే జీవితం మీద ఒక స్పష్టమైనటువంటి దృష్టిని నిలపడం అనేటువంటి చాలా అవసరం. యూ షుడ్ హ్యావ్ క్లియర్ కట్ గోల్స్ ఇన్ లైఫ్. దట్ ఈస్ ద నెంబర్ 1. ఎందుకంటే ఎయిమ్లెస్ లైఫ్ ఆబ్వియస్లీ డ్రగ్స్ని పడడానికి అవకాశం ఎక్కువగా ఉందండి. రెండవది ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి ఉండాలి. అంటే ఎలాంటిది? వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం లాంటి చర్యలు చేపట్టడం. అలాగే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మంచి స్నేహితుల్ని ఎంచుకోవడం. సైకాలజీలోని సోషియాలజీలోనూ ఒక ప్రోవర్బ్ ఉందండి, నువ్వు నీ స్నేహితుల యొక్క 3 పేర్లు చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో చెప్తాను అంటారు సైకాలజిస్టులు. అంటే నువ్వు నిరంతరం ఎక్కువగా మీట్ అయ్యేటువంటి నీ యొక్క అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తుల యొక్క 3 పేర్లు చెప్తే మీ క్యారెక్టర్ ఏంటో బయటపడుతుందండి. ఇఫ్ యు ఆర్ విత్ బ్యాడ్ కంపెనీ యు ఆర్ గోయింగ్ టు డూ ద బ్యాడ్ డీడ్స్, ఇఫ్ యు ఆర్ విత్ గుడ్ కంపెనీ యు ఆర్ గోయింగ్ టు డూ ద గుడ్ డీడ్స్. కాబట్టి మంచి స్నేహితుల్ని ఎంచుకోవడం అనేటువంటి చాలా అవసరము. నెక్స్ట్ కౌన్సిలింగ్ సేవలు, పరిచర్యలు అనేటువంటివి, కౌన్సిలింగ్ సేవలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. డ్రగ్స్ బారిన పడినటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ సేవలు అనేటువంటివి ఇప్పించాలి, మందులు ఇప్పించాలి. ఇవన్నీ కూడా పునరావాస కేంద్రం యొక్క సహాయ సహకారం అనేటువంటి పొందడం చాలా అవసరము. సో మనకి ఈ యొక్క మన యొక్క ఈ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ అనేటువంటివి సమాజం మీద మాత్రమే ప్రభావితం చూపించకుండా వ్యక్తిగత స్థాయిలోనో ఆర్థికంగానో సామాజికంగానో అనేక విధాలుగా నష్టం కల్పించడం అనేటివి కనిపిస్తుంది. కాబట్టి దీన్ని నివారించడం కోసం ప్రతి వ్యక్తి కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ, ఇది కేవలం ప్రభుత్వం యొక్క లక్ష్యం మాత్రమే కాదు, ఈ యొక్క నషాముక్త్ భారత్ అభియాన్ అనేటువంటిది కేవలం ఒక ప్రభుత్వం యొక్క లక్ష్యం మాత్రమే కాదు, వ్యక్తిగతంగానో కుటుంబ పరంగానో సమాజ పరంగానో ప్రతి వ్యక్తి దీనికి కృషి చేయాలండి.
అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సేవా సంస్థలు కూడా ఈ యొక్క యువతలో అవగాహన అనేటువంటిది పెంచి సరైనటువంటి మార్గదర్శనం అనేటువంటిది వహించడం ద్వారా మనం సే నో టు డ్రగ్స్ అన్నదానికి నిజమైనటువంటి మనం ఆ యొక్క అర్థాన్ని మనం ఇవ్వగలుగుతాం. అలాంటి సమాజము మనకి ప్రజలు, మనకి భారతదేశంలో విపరీతమైనటువంటి జనాభా ఉంది. ఈ జనాభా అంతా కూడా మానవ వనరులుగా 100% మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డ్రగ్స్ అబ్యూజ్ అనేటువంటిది సమాజానికి హాని కలిగించేటువంటి అంశము. ఇది ఈరోజు డ్రగ్ అబ్యూస్ మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్.